రామ్ చరణ్ ఇంట్రడక్షన్ వాళ్ళన్న హెలికాప్టర్ షాట్ పెట్టేయచ్చన్న 500-600 దానికి ఎక్స్ట్రాడనరీ గేమ్ చేంజర్ అనేది మామూలు కాదు. ఈ గేమ్ చేంజర్ ప్రపంచం ఇప్పుడు మొదలైంది. ఇది ఎప్పుడు ఆగిపోతుంది మనం ఎవరు చెప్పలేమన్నా. మెగా పవర్ స్టార్ మటుకు ఈ మూవీలో మామూలు కాదన్న. ఆ క్యారెక్టర్కి ఎలా చేస్తే స్ట్రిక్ట్గా ఉంటారు, పొలిటికల్గా ఎలా న్యాయంగా చేస్తే, ఎలా అవినీతిగా అంటే డబ్బులు పంచడంలా. నాకు తెలిసి మాత్రం శంకర్ మార్కి దాటలేదు. శంకర్ ఎక్కడ ఉన్నాడో మన ఇండియన్ 2కి ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ఒక 2 మీటర్లు ఎక్కువ ఉండొచ్చు అంతే, అంతకు మించి అయితే లేదు. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదన్న, వస్తుంటే మధ్యలో ఇక్కడ హిమాయత్ నగర్లో వెంకటేశ్వర టెంపుల్ కనిపించింది. అట్లనే మా టీఎఫ్ఐ లవర్స్ అందరికీ వైకుంఠం ప్రసాద్ ఐమాక్స్, సంధ్యా థియేటరు ఇవన్నీ కాబట్టి మంచిగా మా టీఎఫ్ఐ భక్తులు మాత్రం ఇవాళ మంచిగా ఎంజాయ్ చేసాము. సినిమా బాగుంది. ఓకే, మార్నింగ్ 3 o'clock లేచి 4 o'clock సినిమా అంటే చల్లో వస్తుంటే చల్లో వెనుకపోయి గూస్ బంప్స్ వచ్చాయి. అట్లనే సినిమా థియేటర్ లోపల కూడా వెళ్ళాం. ఈసారి కూడా వచ్చాయి గూస్ బంప్స్, కానీ చలి వాళ్ళు కాదన్న. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ వాళ్ళన్న హెలికాప్టర్ షాట్ పెట్టేయచ్చన్న 500-600 దానికి ఎక్స్ట్రాడనరీ. రామ్ చరణ్ యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్గా, టీఎఫ్ఐ లవర్స్గా ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే చిన్న 2 hours 45 minutes మూవీలో రామ్ చరణ్ గారు ఒక అద్భుతమైన నటన ప్రదర్శించి 5-6 వేరియేషన్స్ చూపించారు. స్టూడెంట్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, యాంగ్రీ యంగ్మెన్గా, ఒక ఇన్నోసెంట్ పర్సన్గా, ఒక ఎలక్షన్ ఆఫీసర్గా ఎక్స్ట్రాడనరీ. ఆ వేరియేషన్స్ ఎక్స్ట్రాడనరీ. ఓకే, అట్లే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైటిల్ కార్డ్ అప్పుడు కానీ, ఇంట్రడక్షన్ అప్పుడు కానీ, బ్యాక్గ్రౌండ్ క్లైమాక్స్ అప్పుడు కానివ్వండి, ఇంటర్వెల్ అప్పుడు కానివ్వండి, ఫ్లాష్ బ్యాక్లో కానివ్వండి, తమను ఇక కొన్నిదల తమన్ అనొచ్చు మనం, అలా వేశారు. ఓకే, అంటే శంకర్ డైరెక్షన్ అనేది టిపికల్గా పొలిటికల్ ఎంటర్టైనర్ కాబట్టి మెయిన్ శంకర్ మనం జీన్స్ ఒకే ఒకటి రోబోలో సాంగ్స్ ఎట్లయితే కన్సీవ్ చేసుకుంటున్నామో అట్లనే ఇందులో కూడా 3 songs విజువల్ వండర్స్ అన్న బాగా వేశారు. అంటే స్టోరీ లైన్ ఏమైంది? టిపికల్ పొలిటికల్ ఎంటర్టైనర్ అన్న. టిపికల్ పొలిటికల్ క్వశ్చన్ చేసేలా ఉందా సొసైటీ క్వశ్చన్ అంటే ఒకటి చెప్పారన్న మెసేజ్, ప్రతి ఒక్కళ్ళు ఓటు ఇవ్వాలి, ఓటు చేయాలి. సో అదొకటి చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, కొన్ని మనకి అవేర్నెస్ పెంచింది. యాజ్ ఏ సమాజంలో ఎట్లుండాలి ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఓటు ఎట్లా ఉండాలి ఏంటి అని చిన్న రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. భారతీయుడితో శంకర్ గారు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, దీనికన్నా కొంచెం మారి అన్న సింపుల్ ఒకటే చెప్తా అన్న, రాజమౌళికి మగధర్ ఇచ్చాడు మా రామ్ చరణ్, బ్లాక్ బస్టర్. ఓకే, సుకుమార్కి రంగస్థలం ఇచ్చాడు మా రామ్ చరణ్. అట్లనే పాపం డిఫిసిట్లో ఉన్న శంకర్ గారికి కూడా ఈ గేమ్ చేంజర్తో కంబ్యాక్ ఇచ్చాడు రామ్ చరణ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఏ సాంగ్స్ విజువల్ వండర్స్ అన్న. రామచ్చ కానివ్వండి, మన దోప్ సాంగ్ కానివ్వండి, జరైన్ సాంగ్ కానీ సూపరు. దోప్ సాంగ్ ఎక్స్ట్రాడినరీ. ఏంటంటే తెలుగు సినిమాలో వచ్చిన ఇప్పుడు దోప్ సాంగ్, ఈ సినిమాలో వచ్చిన దోప్ సాంగ్ తెలుగు సినిమా కొరియోగ్రఫీని 100% పెంచింది. ఎందుకంటే విజువల్ వండర్. అందులో రామ్ చరణ్ స్టెప్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, కొరియోగ్రఫీ కానివ్వండి, రామ్ చరణ్ గ్రేస్ మూమెంట్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ. అంటే రేటింగ్ ఎంత ఇస్తారు? మేము బేసిక్గా ఇప్పుడు మేము రామ్ చరణ్ ఫ్యాన్స్. రేటింగ్ ఏముంటుందన్న, సినిమా వస్తాం చూస్తూ ఎంజాయ్ చేస్తాం. 100% సినిమా ఎంగేజింగ్గా ఉంది. రేసీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుందన్న. ఈ 2025 జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. శంకర్ సార్ డైరెక్షన్ వేరే లెవెల్ అన్న. ఎందుకంటే చాలామంది యావరేజ్ ఉంది, ల్యాగ్ ఉంది, ఇదివరకు తీసిన సినిమాలు అంటున్నారు. మామూలేనా, సినిమా అనేది సినిమా లాగానే కనిపిస్తుంది. కొత్తగా కనపాలంటే అది మన మైండ్తో చూస్తేనే కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు నా ముఖం రోజు నా మాదిరే కనిపిస్తుంది కానీ వేరే వాళ్ళ మీద కనపరాదు కదా. అలాగే ఈ మూవీ కూడా ఎంతైనా మూవీ అయితే ఇచ్చి పడేసిన. గేమ్ చేంజర్ అనే మూవీ చాలా అద్భుతంగా తీశారు. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, విలనిజం కానీ, మనకు అంజలి గారి పాత్ర చాలా అద్భుతంగా తీశారు. కొన్ని రియాలిటీ పాలిటిక్స్ సీన్లు తింటూ మూవీలో చూపించారు. శంకర్ సార్ అంటే పాలిటిక్స్ అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చిపరిచును. ఇండియా ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్ ఓన్లీ శంకర్ సార్ అయినా, ఆయన తర్వాత ఎవరు లేరైనా, ఆయన తర్వాత మళ్ళీ పుట్టాలని శంకర్ సారే పుట్టాలన్నా మూవీ అయితే ఇచ్చిపడేసింది. ఆఫ్టర్ 2008 రంగస్థలం తర్వాత రామ్ చరణ్ అన్న ఈ మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్కి ఇచ్చిపడేసిన. మనకు మూవీ 12 నుంచి ఎండ్ వరకు ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉందన్న, చాలా బాగుంది. ఇంకోటి శంకర్ సార్ ఒక సినిమా తీస్తున్నారంటే అది మామూలు విషయం కాదన్న. ఖచ్చితంగా ఇండియా గర్వించేదాకా ఏదో ఒక పాయింట్తోనే శంకర్ సార్ సినిమా తీసుకొని మనం ముందుకు వస్తారన్న. ఇది ఆషామాషి సినిమా కాదన్న. గేమ్ చేంజర్ అనేది మామూలు కాదు. ఈ గేమ్ చేంజర్ ప్రపంచం ఇప్పుడు మొదలైంది. ఇది ఎప్పుడు ఆగిపోతుంది మనం ఎవరు చెప్పలేమన్నా. మెగా పవర్ స్టార్ మటుకు ఈ మూవీలో మామూలు కాదన్న, ఇరుగా తీసేసిండు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత మనకు మెగా పవర్ స్టార్ మా జాతర చూపిస్తున్నారు. చెప్పండి అన్న. స్టోరీ లైన్ ఏ సినిమాలో ఉంది? ఒకే ఒక టైప్ అదే ఏం లేదన్న, దేని జోనర్ దానైనా ఆ టైంలో ఒకే ఒక్కటి వచ్చింది కాబట్టి అది ఆ జోనర్లు ఉంది. ఇప్పుడు ఈ 2025 గేమ్ చేంజర్
చేంజర్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తీశాడు కాబట్టి ఈ జోనర్ వేరు భయ. అది అలా అనుకుంటారు, దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఒకే కొడు కావచ్చు, భారతీయుడు కావచ్చు, జెంటిల్మెన్ కావచ్చు, అలా చేస్తున్నారు. అదేం లేదు భయ, అసలు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది మా 2025 ఎలా కొత్త సంవత్సరం వచ్చిందో అలాగే గేమ్ చేంజర్ 2 ఫ్రెష్ స్టోరీతో మనం ముందుకు తీసుకొచ్చారు భయ శంకర్ సార్ గారు. సాంగ్ జరగండి సాంగ్ ఎలా ఉంది? అది చాలా జరగండి సాంగ్ కానీ ఎవ్రీ సాంగ్ మనకు ఆ మచ్చమ్మాయి సాంగ్ కానీ రామ్ చరణ్ గేసు ఆ డ్యాన్స్లో మాసు డ్యాన్స్ పుట్టిందే కొనిదేల వంశంలో, అది మనకు చెప్పేది లేదు. ఆ డ్యాన్స్లో గ్రేసు ఆయన ఫేస్లో మాసు మామూలు కాదు. థియేటర్ దద్దరిల్లిపోతున్నాయి లోపల, అలా ఇలా కాదు, ఫ్యాన్స్ చింపేస్తున్నారు. మూవీ అయితే ఇచ్చి పడేసింది భయ, మామూలు కాదు. శంకర్ సార్ డైరెక్షన్ అంటే వేరే లెవెల్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలని కొట్టుకుంటా. సినిమా ల్యాగ్ ఏం లేదు, యావరేజ్ ఏం లేదు. ఇండస్ట్రీ సునామీ రికార్డులు అన్ని కొట్టేసారి గేమ్ చేంజర్కు. రికార్డులు పుట్టిందే కొనిదేల వంశంతో కాబట్టి వాళ్ళ రికార్డులు కొత్త ఏం కాదు. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అయితే అందరూ చూడాలని కొట్టుకుంటా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రేటింగ్ ఎంత? రేటింగ్ 100 భయ్యా, ఇచ్చి పడేసిన మూవీ మామూలు కాదు. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సినిమా ఇప్పుడున్న జనరేషన్లో శంకర్ గారు మంచిగా తీసిన సినిమా, చాలా బాగుంది. ఇది ఒక గేమ్ చేంజర్ సినిమా. అంటే గేమ్ చేంజర్ టైటిల్ ఎలా పెట్టిండో, పొలిటికల్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా తీసి చూపించిండు. అందుకే గేమ్ చేంజర్ అని పేరు పెట్టిండు. అంటే సినిమా అప్పుడు శంకర్ గారి సినిమాలతో పోల్చుకుంటే ఏ సినిమాలా ఉంది? అంటే అప్పట్లో ఒకే ఒకడు భారతీయులు వచ్చిన మేము చిన్నగా ఉన్నాం ఆ సినిమా వచ్చినప్పుడు. అంటే అప్పుడున్న పొలిటికల్కి ఇప్పుడున్న పొలిటికల్ చాలా ఫరక్ ఉంది సార్. అప్పటికి ఇప్పుడు చాలా ఫరక్ ఉంది కదా. అప్పుడంటే 10 రూపాయలు అంటే ఎంతో వాల్యూ ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు అంటే 10 రూపీస్ లేక. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీసి, అంటే ఒక ఆఫీసర్ ఎలా చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంటారు, 2 క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారు. ఆ క్యారెక్టర్కి ఎలా చేస్తే స్ట్రిక్ట్గా ఉంటారు, పొలిటికల్గా ఎలా న్యాయంగా చేస్తే, ఎలా అవినీతిగా అంటే డబ్బులు పంచడంలా. ఏం క్వశ్చన్ చేశారు? దేని క్వశ్చన్ చేశారు సార్? సొసైటీలో దేని క్వశ్చన్ చేశారు అంటున్నారు రామ్ చరణ్ గారా? అంటే అవినీతి, అంటే ఇప్పుడు డబ్బులు పంచుకోము, మళ్ళీ రాజకీయం అంటే నిజాయితీగా చేసుకొని బతకాలి, ఒకరి దగ్గర ఇట్లా మోసం చేయవద్దు అన్నట్టు తీసిండు. సమాజం వనుకొచ్చాడు తీసిండు అనమాట. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. జరగండి సాంగ్ డ్యాన్స్ మాత్రం చింపేసింది. అంటే ఎక్కడికో తగ్గలే రామ్ చరణ్ గారు. మన తమ్మన్ గారు మ్యూజిక్ మాత్రం AR రెహమాన్ మ్యూజిక్ కొట్టినట్టు కొట్టిండు, దుమ్ము లేపేసింది. అంటే చాలా బాగుంది. ఇక్కడ అంజలి గారి యాక్టింగ్ కానీ, మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, S.A. సూర్య గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ ఇలా చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. అంటే మళ్ళా అది ఏంటంటే ఇది పాత సినిమా టైప్ అనుకొని చాలా మంది జర అదే ఉంది మైండ్లో. కానీ అర్థం చేసుకోవాలి సినిమా. ఇప్పుడు అర్థం చేసుకుని సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5 ఇస్తారు. ఓకే. ఎలా ఉంది సినిమా? ఓకే అన్న, చూడొచ్చు. అంటే పండగ కలెక్షన్ ఏంటంటే మిగతా 2 సినిమాలు ఉన్నాయి, దాని మీద డిఫరెంట్ అయి ఉంటుంది అన్నమాట. ఇది కలెక్షన్ రావాలి, ఎవడే ఉత్తిపుణ్యానికి తీయడు, ఎవడానికి కలెక్షన్ రావాలని తీస్తారు. కలెక్షన్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఓవరాల్గా ఎలా ఉంది సినిమా? అంటే ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అంతే. వన్ టైం వాచబుల్ అంత మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో అయితే ఏం లేదు. సేమ్ రొటీన్ స్టోరీయే. ఇందాక ఎవరో నేను మాట్లాడేటప్పుడు సాంగ్స్ గురించి మాట్లాడుతాను. నేను సాంగ్స్ గురించి ఏం మాట్లాడినా, సాంగ్స్ పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడినా. నేను అంత బడ్జెట్ వేస్ట్. సాంగ్స్ పెట్టిన అంత బడ్జెట్ వేస్ట్. సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ బాగుంది, అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. S.A. జయసూర్య క్యారెక్టర్ కూడా బాగుంది. ఆయన ఇంకా తగ్గింది. నాకు తెలిసిన మాత్రం ఈ శంకర్ మార్కి దాటలేదు. శంకర్ ఎక్కడ ఉన్నాడో, మన ఇండియన్ 2కి ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ఒక 2 మీటర్లు ఎక్కువ ఉండొచ్చు అంతే, అంతకుమించి అయితే లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అయితే రామ్ చరణ్ అన్న అయితే 10 సినిమాల్లో ఎరగదీస్తాడు, ఇందులో కూడా బాగుంది. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఇప్పుడు శంకర్ అలా ఉన్నాడు. ఇప్పుడు మన IMAX దగ్గర ఉండవా, కొంచెంసేపు పంజా కూడా తీసుకెళ్తాడు ఆయన, ఇంకొంచెంసేపు మైదీపట్నం తీసుకెళ్తాడు. అలా ఉంది. ఎక్కడెక్కడెక్కడి నుంచి తీసుకెళ్తాడు. IPS నుంచి IAS నుంచి CM దాకా, CM సైన్ వరకు కూడా తీసుకెళ్తాడు. మళ్ళీ ఆపేస్తాడు. మళ్ళీ ఓటర్లో కమిషనర్ అని అవుతాడు ఆయన. నాకు తెలిసిన సినిమా అయితే ఎక్కే వాళ్ళకే ఎక్కిద్ది భయ్యా, ఎక్కడ వాళ్ళకి అయితే అసలు ఎక్కదు. సొసైటీలో ఆయన క్వశ్చన్ చేశాడా? సొసైటీ కలెక్షన్ ఉంది కానీ ఇదిగో మన సినిమాలో చూపించినంత మాత్రం సోషల్లో జరగదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా అనేది వేరు, మనం సృష్టించుకుంటాం సినిమాని. అర్థమైందా? సినిమాలో ఒకటి చూపిస్తాడు, ఎలక్షన్ కౌంట్ అయ్యేటప్పుడు దరిదాపుల్లో ఎవడు రానిడు, వీడు JCB వేసుకొని వెళ్తాడు. ఎవడైనా వెళ్తాడా? నేను సినిమా గురించి తప్పుకు మాట్లాడలే, కానీ ఆడ ఉన్న పాయింట్ మాట్లాడుతున్నా. సినిమాలో జరిగింది రియల్లో జరగదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా తీసాడు కానీ అది ఎక్కే వాళ్ళు మైండ్ ఉన్న వాళ్ళకే ఎక్కిద్ది, అంత మించి అయితే ఎక్కదు. వన్ టైం వాచబుల్. దీని బడ్జెట్ గురించి మాట్లాడాలంటే మిగతా వచ్చే 2 సినిమాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, సుజుకి మీద వస్తుండే, CM సైకిల్ మీద వస్తుండే. బాయ్.